అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటే అందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టే కదా. సో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే ముందుగానే ఇండ్లు క్లీనింగ్ అంతా చేసుకుంటూ ఉంటాము. అది 2 daysలో వస్తుందని కానీ 2 రోజుల ముందుగానే మనం ఎంతగానో ప్లాన్ చేసుకుంటాము, ప్రిపేర్ అవుతాము. అలాగే అర్బన్ క్లాప్లో మేమైతే కిచెన్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేసుకొని బుక్ చేసుకొని క్లీనింగ్ అయితే అయిపోయి ఉంది. మొత్తం హౌస్ క్లీన్ చేయాలంటే నా వల్ల అస్సలు కాదండి. మా హౌస్ హెల్పర్తో కూడా చాలా మటుకు క్లీన్ చేయించాము, బట్ మొత్తం క్లీన్ చేయించలేము కదా వాళ్ళతో. ఇంకా అర్బన్ క్లాప్లో ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయి ఉంది. కమింగ్ టు ద ఉగాది. ఈ 2026 ఉగాది పండుగ మీరు ఏ విధంగా మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. నేనైతే నాకు కూడా ఒక స్వీట్ మెమరీ కింద ఉంటుంది. ఈ మెమరీని మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుందని ప్రతిదీ కూడా ఈ వ్లాగ్లో షూట్ చేశాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వర్ష అండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. అన్ని ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏం నచ్చితే అది చూడండి. నచ్చితేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. పండగ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది తోరణాలు. గుమ్మానికి మామిడి తోరణాలు కడతాం కదా. సో అవి మొత్తం కట్టేసిన తర్వాత కొన్ని ఉంటే పూజ గదిలో అట్లా సెట్ చేశాను అనమాట. ఇక పూజ అయితే అంతా ప్రిపేర్ అయ్యింది పూజకి. ఉగాది పండుగ అంటే సంవత్సరం మొత్తానికి స్టార్టింగ్ డే మన తెలుగు వాళ్ళకి కాబట్టి అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఇష్టంగా పూజ చేసుకుంటాము అందరం, నేను ఒక్కదానే చెప్పట్లే. ఈ ఇయర్ అయినా మనం కోరిన కోరికలు అన్నీ నెరవేరిపోవాలని నేను చాలా ప్రేయర్ చేశాను. బికాజ్ నేనైతే చాలా గట్టిగా ప్రేయర్ చేస్తున్నాను. నేను ఒక కోరిక కోరుకున్నాను, ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి. నేను లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను. చాలామంది అడిగారు కూడా ఆ కోరిక తీరిందా అది ఇది అని చెప్పి. తీరిన తర్వాత నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. బట్ ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను దానికోసం. పూజ కన్నా ముందే తోరణాలన్నీ కట్టేసిన తర్వాత ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను. బికాస్ నైవేద్యం పెట్టాలి కాబట్టి. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసాం. బట్ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయింది. తెలంగాణలో వేరేగా ఉంటుంది ఉగాది పచ్చడి, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, టైప్లో ఉంటుంది అనమాట. బట్ నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసిన దగ్గర నుంచి, మా అత్తయ్య దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అయితే ఇట్లానే అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, నిజంగా అంత బాగుంది ఉగాది పచ్చడి. లాస్ట్ ఇయర్ నేనే చేసా, ఈ ఇయర్ నేనే చేసా. పెళ్ళైన దగ్గర నుంచి నేను లాస్ట్ ఇయరే అనుకుంటే ఉగాది పచ్చడి చేయడం. ఇక ఉగాది పచ్చడి అయిపోయిన తర్వాత అత్తయ్య పులిహోర చేశారు. 2 కలిపి నైవేద్యం అయితే పెట్టేశాము. మీరు ఏ స్టైల్లో చేస్తారో కింద నాకు చెప్పండి. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొంతమంది ఉగాది పచ్చడిని తాగుతారు, ఇక్కడ మేమైతే తింటాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. తెలంగాణ కాదు, మన ఆంధ్రాలో కూడా లిక్విడ్ టైప్లోనే కొంచెం చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఎలా చేశారనేది కింద నాకు చెప్పండి. తినగానే ఫస్ట్ మీకు ఏం తగిలింది అనేది చెప్పండి. మాకైతే తీపే, ఎందుకంటే లైఫ్లో ఎక్కువగా తీయదనం ఉండాలని నేను ఎక్కువ కోరుకుంటాను. అందుకనే కొంచెం బెల్లం ఎక్కువ వేస్తాను. అండ్ ఆల్సో బనానా కూడా వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్ తగులుతుంది ఫస్ట్. దాని తర్వాత ఇంకా అన్ని పులుపు, చేదు, కారం ఇవన్నీ తగులుతాయి ఆబ్వియస్లీ. ఈ వీడియో కొంచెం చిన్నగానే ఉండొచ్చు అని చెప్పచ్చు. బికాజ్ కొంచెం టైర్డ్గానే ఫీల్ అయ్యాను నేను. ఈ క్లీనింగ్ హడావిడిలో క్లీనింగ్ చేసినప్పుడు నేను కొంచెం కింద ఫ్లోర్ మీద కాలు జారి పడిపోయాను అనమాట. దానివల్ల ఫుల్ బ్యాక్ పెయిన్. నాకు ఎక్కువగా షూట్ చేయలేదు, ఎక్కువగా పని కూడా చేయలేకపోయాను నేను ఆ రోజు అయితే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఫుడ్ అది తినేసాం అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది పండుగలప్పుడు? పులిహోర, రవ కేసరి అండ్ అలాగే ఉగాది పచ్చడి మెయిన్ ఐటమ్. సో అదే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇంకా మేము లంచ్కి ప్రిపేర్ చేయాలి. రవ కేసరి చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేయలేదు, బట్ యా నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతాను అనమాట. పైన చూసారా, ఇట్లా గీ ఉండాలి రవ కేసరికి, అప్పుడే మీకు స్మూత్ అనేది ఉంటుంది ఈవినింగ్ వరకు. ఇప్పుడు మా హస్బెండ్ తినలేదు మార్నింగ్, ఆయన తినకుండా వెళ్ళారు. ఓన్లీ ఉగాది పచ్చడి ఒక్కటే తిన్నారు. సో అప్పుడు ఈవినింగ్ వచ్చి ఇట్లా ఫ్రెష్గా తినాలి అనుకున్నప్పుడు అది తినేయచ్చు అనమాట. సో దానికోసం కొంచెం ఆయిల్ అండ్ గీ ఎక్కువ వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా
స్మూత్గా ఉంటుంది. మీలో ఎంతమంది ఉగాది రోజు నాన్ వెజ్ వెజ్ ఎవరు తింటారనేది కింద చెప్పండి. మేమైతే ఆఫ్టర్నూన్ వెజ్జే తిన్నాము. ఉగాది సెలబ్రేషన్స్ మీరు ఏ విధంగా జరుపుకున్నారో నాకు కింద కమెంట్ చేయండి. నేనైతే కొంచెం టైర్డ్గానే ఉన్నాను, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఏమైనా కుకింగ్ చేయడానికి, పూజ చేయడానికి బెండ్ అయ్యి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బికాస్ కొంచెం పడ్డాను అనమాట, కాలు జారి పడిపోయా కింద ఫ్లోర్ మీద. సో దానివల్ల హెల్త్ కొంచెం సెట్ అవ్వట్లే బాడీ. బట్ చెయ్యాలి, తప్పదు, వంట చేసుకోవాలి, మన పని మనం చేసేసుకోవాలి. కాబట్టి ఐఎమ్ డూయింగ్ మై వర్క్. చాలామంది వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, గ్యాప్ వచ్చింది అని చెప్పి చాలామంది చాలా సజెషన్స్ అయితే ఇస్తున్నారండి. ఈ విధంగా పోస్ట్ చేయి, ఇప్పుడు పోస్ట్ చేయి, ఆ వీడియో పోస్ట్ చేయి, ఈ వీడియో పోస్ట్ చేయి అని. బట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్కి, బట్ కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతున్నా, అసలు ఖాళీ ఉండట్లేదు ఈ మధ్య, దానివల్ల అనమాట. ఉగాది అప్పుడు కూడా రెస్ట్ లేదు నాకు. ఈ ఎడిటింగ్ చేసినప్పుడల్లా నిద్ర వచ్చేస్తుంది బాగా. ఇప్పుడు కూడా నిద్రే వస్తుంది, బట్ వీడియో ఆన్ చేస్తే ఓకే వీడియోలో ఉన్నాం కదా అన్న ఫీల్ అయినా వస్తుందని చెప్పి సో షూట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇటువంటివి అయితే నేను ఎప్పుడు కూడా అప్లోడ్ చేయను. ఎంత బిజీగా ఉన్నాము అనేది నేను ఎప్పుడు చెప్పుకోలేదు. బట్ మై వర్క్ బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయడానికి, సో పోస్ట్ చేయడానికి చాలా వర్క్ ఉందండి. అన్ని వర్క్స్తోని తక్షిని చూసుకొని తక్షికి తినిపించడమే నాకు పెద్ద, నిజంగా ఏమైనా అనుకోండి, తక్షికి తినిపించాలంటే నాకు భయం వేస్తుంది. బికాజ్ అస్సలు తిందు. తక్షి దగ్గరే ఒక 1.5 hour అక్కడే టైం వేస్ట్ అవుతుంది నాకు. బట్ అమ్ముంది ప్రస్తుతానికి, వాళ్ళందరూ బజ్జున్నారనమాట. సో అందుకే తక్షి పడుకునే టైంలో నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా వాయిస్ ఓవర్ అది ఇచ్చుకోవచ్చు అన్నట్టు ఉంది. సో దానికోసం ఇంకా ఆ రోజు చూస్తూనే కానీ ఈవినింగ్ టైం అయిపోయిందండి. ఈవినింగ్ పెద్ద గాలి. ఇక వెదర్ ఎట్లా టర్న్ అయిందంటే మీరే చూడొచ్చు. దానికి తగ్గట్టు మా పక్కనే టెంపుల్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. అతను ఫ్లూట్ వాయిస్తున్నారనమాట. సార్ ఎవరు వాయిస్తున్నారో నాకు తెలీదు, బట్ అతను వాయించేటప్పటికి ఉందండి సౌండ్, మీరే వినండి ఒకసారి. ఇక మనకి వెదర్ అట్లా ఉన్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా వస్తున్నప్పుడు స్టోరీస్ పెట్టుకుని ఎందుకు ఉంటాం చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్నాప్స్ అయితే అట్లా తీసుకున్నాను అనమాట, స్టోరీస్ పెడదామని చెప్పి. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నారు కదా, ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ రోజు. ఆ ఫ్లూట్ వినగానే నిజంగా మైండ్ మొత్తం చాలా పీస్ అయిపోయింది నాకు. చాలా మంత్స్ తర్వాత నేను మా ఇంటి మేడ మీదకి కూడా వెళ్ళాను అనమాట. వెదర్ బట్టి కాఫీ కూడా పైకే తెచ్చుకొని తాగుతున్నాము. నిజంగా అదిరిపోయిందండి. వేడి చాయ్, కాఫీ కాదు, వేడి అల్లం వేసి వేడిగా తాగుతుంటే ఆ వెదర్కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి నిజంగా చాలా బాగుంది. మా ఉగాదికి స్పెషల్ ఉగాది పచ్చడి అని పూజ అయితే, ఇంకొకటి ఈ వెదర్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతే. డే మొత్తం హాయిగా గడిచిపోయిందనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎండ్ అయింది. ఇక దాని తర్వాత ఇంకా బయట చాలాసేపు ఉన్నాము, తక్షి సైకిల్ అది తొక్కించడం అట్లా అనమాట. మీరు ఈ ఇయర్ ఉగాది ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.